అయిందా? రే సచ్చినోడా, జుట్టు పట్టుకొని లాగుదావేంట్రా? నేను లాగినానా? ఇదిగో మీరిచ్చిన షర్టే లాగుతుండది. షర్ట్లో హెయిర్ పడేది కూడా చూసుకోవా నువ్వు? షర్ట్ ఇచ్చినావు, నా పాటికి నేను స్నానానికి పోతా అంటే జుట్టు వచ్చి ఇరుక్కుని ఉండదు. నేనేం చేస్తాను దానికి? నేనేమైనా కావాలని ఇరికిచ్చుండానా? కావాలని ఇరికించినా ఇరికిస్తావరా? ఇదిగో పాపా, వాటర్ నవ్వు ఇడిచిపెట్టినాను. ఆడపిల్లలతో ఇట్లా అంతా చేసే అలవాటు మా వంశంలో ఎవరికి లేదు. అవునవును, శ్రీరామచంద్రుడివి పాపం. తాగుడు అలవాటు ఉందంటే ఇంకెన్ని అలవాట్లు ఉన్నాయో నాకేం తెలుసు. ఓ పాపా, లేనిపోయిన అనుమానాలు పెట్టుకోమాక. నిజంగానే మనం శ్రీరాముడి లెక్క. మనకట్లా ఆడపిల్లల జోలికి పోయే అలవాటు లేదు. ఏ పొద్దున నిన్ను తలెత్తి చూసినానా? ఇప్పుడు చూస్తున్నావుగా. ఎదురుగా నిలబడి ఉండవు కాబట్టి చూస్తాడాను. నీ జుట్టు ఇరక్కపోయి ఉండదు కాబట్టి చూస్తాడాను. ముందు నా జుట్టు వదులురా, ఎవరైనా చూస్తే బాగోదు. నేనేమో పట్టుకున్న మాదిరి అంటా ఉండవే. ఉండు. నొప్పిరా. రే నొప్పిరా. నా వల్ల కాదమ్మా, నువ్వే ఒప్పుకో. ఇప్పుడన్నా పో స్నానానికి. నీ జుట్టు అయితే వచ్చేసినది కదా, ముందు నువ్వు నుంచి పోమ్మా తల్లే, నీకు పుణ్యం ఉంటుంది. పో. ఎంకన్నా ఏమి ఇట్లా చేసిండవు? నేనే ఆడపిల్ల దగ్గర ఇట్లంతా మాటలు పడలే, ఈ పాప దగ్గర మాటలు పడాల్సి వస్తుండది. నిజం చెప్పు, నేనేమైనా కావాలని చేసిండానా? ఆ పాప ఏమో నేనేమో కావాలని చేసినట్టు మాట్లాడుతూ ఉండదు. పోయి నేను తాగిన పొద్దే ఈ పాప నాకు పరిచయం చేసినావు. ఇప్పుడు తీసుకొచ్చి మా అన్నని ఇంటికి అల్లుని చేసినావు. ఇంకెన్ని చేస్తావో ఏం చేస్తావో. ఓ ఎంకన్నా నీ ఇష్టం.